భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని. అమ్మ నాకు ఒక డౌట్, అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నాన్న అని ఎందుకు అనరు? వీడిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఆ పొట్టండి లాక్కో. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. రై, ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని. అమ్మ నాకు ఒక డౌట్, అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నాన్న అని ఎందుకు అనరు? వీడిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఆ పొట్టండి లాక్కో. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. రై, ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? నిజమే కదా, అందరూ పడిపోతే అమ్మ అని ఎందుకు అంటారు, నాన్న అని ఎందుకు అనరు? సో ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసే కంటే ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు చెప్తే ఇంకా బాగుంటుంది. సో రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు, వెల్కమ్ సార్. సార్, ఈ క్వశ్చన్కి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. అందరూ అమ్మ అంటారు కాబట్టి వాళ్ళ మీద సినిమా తీయలేదన్న. నాన్న అన్నాడు కాబట్టి దీని మీద సినిమా తీసాం. అందరికీ నమస్కారం అండి. 14 Reels నా ఫస్ట్ ఫిల్మ్. ఈ టీం అంతా ఒక నిజంగా హైపర్ అండి. రాత్రి పగలు తేడా లేదు. రాత్రి 12 దాకా డిస్కషన్స్, 1 గంటకి రాయడం, 3 గంటలకు వాట్సాప్లో పంపించడం, తెల్లారి కరెక్షన్స్ చేసుకోవడం, స్పాట్ కరెక్షన్స్. అసలు ఎంత హైపర్ అంటే ఏ ఒక్కటి ఎక్కడ వదలకుండా చేసిన సినిమా. అంటే చిన్న లూప్ హోల్ కూడా వదలకుండా ప్రతిదీ. అంటే జనరల్గా కంటెంట్ ఉన్న సినిమాలు వేరుగా ఉంటాయండి, కమర్షియల్ సినిమాలు వేరుగా ఉంటాయి. కంటెంట్ కమర్షియాలిటీ రెండు కలిపిన సినిమా హైపర్ అండి. మంచి సినిమా, ప్రతి కొడుక్కి నచ్చే సినిమా, ప్రతి తండ్రి ఇలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకునే సినిమా. అండ్ ఇప్పుడు మొదలు పెడితే చాలామంది గురించి చెప్పాలి నేను ఈ సినిమాలో, ఇప్పుడు కరెక్ట్గా. సార్, మీకు మాత్రం చిన్న సజెషన్ సార్, మీరు అర్జెంటుగా ఈటింగ్ ఫ్రెండ్స్ని ఆపేసి వాకింగ్ ఫ్రెండ్స్ని చేసుకోండి. అర్జెంటుగా మీకు వాకింగ్ ఫ్రెండ్స్ అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అబ్బూరి రవి గారు చెప్పారు టీం అంతా చాలా హైపరు అని చెప్పి. సో హీరో అలా ఉన్నప్పుడు, డైరెక్టర్ అలా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్స్ అలా ఉన్నప్పుడు ఇక మొత్తం టీం అంతా కూడా అలానే హైపర్గా ఉంటారండి. ఇక ఇందులో మన రామ్తో పాటు, రాశికన్నతో పాటు చూసుకుంటే సత్యరాజ్ గారు, నరేష్ గారు అండ్ తులసి గారు, ప్రభాస్ శ్రీను గారు, ఇలా ఎంతోమంది ఆర్టిస్ట్ ఇందులో వర్క్ చేశారు. సో ఒకసారి ఈ టోటల్ హైపర్ టీమ్ లొకేషన్లో ఎంత హైపర్గా ఉన్నారు, ఈ టెక్నీషియన్స్ ఎంత హైపర్గా ఈ సినిమాకి వర్క్ చేశారు, ఆ ఏవి చూసేద్దాము. స్పెషల్ ఏవి ఆన్ హైపర్ టీమ్ ప్లీజ్. ఏవి సౌండ్ లేకుండా ఎందుకు ప్లే చేశాము అంటే, ఇప్పుడు ప్రభాస్ శ్రీను గారు వచ్చి ఆ ఏవీలో ఏమేం జరిగింది అనేది ఇప్పుడు మనకి చెప్తారనమాట. ప్రభాస్ శ్రీను గారు, ప్లీజ్ వెల్కమ్. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ చేశారు, చాలా మంచి రోల్ అని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. సో మరొక కొత్త రోల్తో మన ముందుకు వస్తున్న ప్రభాస్ శ్రీను గారికి హైపర్గా చెప్పేద్దాము. వెల్కమ్. ఇప్పుడు ఇదేం చెప్పాలి? నాన్ స్టాప్ అండి, ఇక్కడ మాటలు లేవు. డైరెక్టర్ గారు 7 గంటలకు సెట్లోకి వచ్చారంటే మళ్ళీ 7 గంటల వరకు ఎవరు మాట్లాడడానికి లేదు.
అంటే ఫస్ట్ టైం వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ షాట్ను వదలకుండా ప్రతి షాట్ను కూడా చాలా ఫాస్ట్గా చాలా హైపర్ టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమా షూటింగ్ జరిగిందండి. సో చాలా కష్టపడి పనిచేసాం అందరం. ఇంకా మా హీరో రామ్ గారి గురించి చెప్పాలంటే హైపర్కి డెఫినేషన్ ఆయన. ఇక రాశి కన్నా చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు అండ్ మా 14 Reels ప్రొడ్యూసర్స్ ఏ రోజు కూడా ప్రొడ్యూసర్స్ లేని షూటింగ్ నేను చూడలేదు. ప్రతిరోజు షూటింగ్లో ప్రతిరోజు ఉన్నారు. 7 o'clock నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు ప్రతిసారి అన్ని షాట్లలో కూడా చాలా కష్టపడి పనిచేసాం. ఈ సినిమాకి పనిచేసినంత టెక్నీషియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సత్యరాజ్ గారితో పనిచేసే అవకాశం దక్కింది. సంతోషం శ్రీనివాస్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు మంచి వేషం ఇచ్చారు. కందిరేగ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. మళ్ళీ ఈ సినిమాకి మాకు కుదిరింది. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, రామ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీను గారు ఒక్క నిమిషం. హైపర్ ప్రతి ఇంట్లోనూ ఒకడు ఉంటాడు అన్నది మన క్యాప్షను. మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారు? ఏ విషయాల్లో హైపర్గా ఉంటారు? ఈవినింగ్ 7 తర్వాత చాలా హైపర్గా ఉంటాను నేను. మీ టైం అయింది అయితే. సీజోన్ ప్రెజెన్స్ హైపర్ ట్రైలర్ లాంచ్ పవర్డ్ బై కళామందిర్ 25న విశాఖలో గొప్ప ప్రారంభం. అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ స్టార్ రోమ్, ద అఫీషియల్ స్టైలిష్ పార్ట్నర్ ఫర్ దిస్ మూవీ, అండ్ బెస్ట్ బ్రెయిన్, 7 బిర్యానీస్, జస్ట్ స్టిక్కర్స్, fingo9.com, fingoshop.com అండ్ ఫిల్మీ ఈవెంట్స్. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనితా టీవీ అండ్ జై తెలంగాణ. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఛానల్ ఈవెంట్స్ అండ్ ఆడియో బై లహరి మ్యూజిక్. సో చూసేద్దాము హైపర్ టీమ్ ఏవీస్. ఒక్కసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ హైపర్. హైపర్ ఉత్తమ సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీ పడకుండా అద్భుత చిత్రాలను నిర్మించే సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ 14 Reels ఎంటర్టైన్మెంట్. అంతటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా, వెంకట్ బోయినపల్లి సమర్పణలో హైపర్ అనే హై వోల్టేజ్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకరను. రామ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిన కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మరొకసారి జతకట్టి హైపర్ గా రామ్ ని మరింత ఎనర్జెటిక్ గా చూపిస్తున్నారు అనే విషయం ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ని చూస్తూనే అర్థమవుతోంది. అలాగే నేటి సంగీత దర్శకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు జిబ్రాన్ హైపర్ చిత్రానికి ఆకట్టుకునే బాణీలను అందించడం, మరోపక్క అందాల తార రాశి ఖన్నాతో రామ్ మరోసారి జోడీ కట్టడం, విలక్షణ నటుడు సత్యరాజ్కి హైపర్ యాక్టివిటీ ఉన్న కొడుకుగా నటించడం, ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్ ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామ్యాన్ సమీర్ రెడ్డి పనితనం, ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకతలు. ఇవన్నీ చూస్తూనే అర్థమవుతోంది హైపర్ చిత్రం ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయి 14 Reels ఎంటర్టైన్మెంట్ సంస్థలో మరో కలికి తురాయిగా నిలుస్తుందని. ఆల్ ది బెస్ట్ టు హైపర్ ఎంటైర్ టీమ్. Yes, all the best to the whole team of Hyper. వెంకట్ బోయిన్పల్లి గారి సమర్పణలో 14 Reels బ్యానర్ లో సెప్టెంబర్ 30వ తారీఖున హైపర్ రిలీజ్ అవ్వబోతోంది. సో ఇప్పటికే జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా వినేద్దాము సాంగ్ 1 ఆఫ్ హైపర్. కెన్ వి హావ్ ద సాంగ్? If you ever wanna come back, come back. I don't wanna let you go back, come back. This is gonna be a comeback, come back. I don't wanna be a drawback, come back. Tip top figure ray, heart beat adi ray, second ki Newton vibrate. Tap mantu pantilaga agire, gatulestu pulse rate. First crush 1 2 fix ayinane, back look nunche nuvu so great too. Front look చూసే luck ఎప్పుడంటూ అడుగుతుంది eyesight. If you ever wanna come back, come back.
come back. I don't wanna let you go back, come back.